సాయి కృష్ణ మృతి కేసులో సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సిబ్బంది అందరినీ విచారించారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో సెక్షన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణను ప్రశ్నించారు. వీరిద్దరూ సిఐ నాగరాజుతో సన్నిహితంగా ఉండేవారని తెలిసింది. ఈ వ్యవహారంలో వీరికి ఎంతవరకు తెలుసున్న అంశంపై ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా వేసిన మెమోలో పేర్కొన్న వారితో కలిపి మొత్తం 4 నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి 4తో పాటు మరికొంతమంది ప్రమేయం ఉండొచ్చని గుర్తించారు. ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ బాబురావు సిట్ అదుపులో ఉన్నారు. సోమవారం అరెస్టు చూపించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం. సిట్ అదుపులో ఉన్న సిఐ నాగరాజుకు సన్నిహితుడైన సురేష్ను సుదీర్ఘకాలంగా విచారిస్తున్నారు. ఇతని నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. సురేష్ నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఎంతమందికి ఇందులో పాత్ర ఉంది, శవం ఏం చేశారు అన్న అంశాలపై దృష్టి పెట్టారు. సిఐకు దగ్గరగా ఉండే వారిపై ప్రధానంగా దృష్టి సారించారు. సాయి కృష్ణ మృతదేహాన్ని ఎక్కడ పడేశారన్న దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కృష్ణలంక శ్మశాన వాటికతో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న అన్ని శ్మశాన వాటికల్లోనూ రికార్డులను పరిశీలించారు. అనాథ శవాల దహనంపై దృష్టి పెట్టారు. అక్కడి సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎక్కడా కీలకమైన ఆధారాలేవీ లభించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సిబ్బంది స్టేట్మెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని మళ్లీ పిలిచి వారు చెప్పే వాటిని రూఢీ చేసుకుంటున్నారు. 1-2 రోజుల్లో మరికొంతమందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది.